గురించి కానీ, అట్లాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించింది కానీ, అట్లాగే అంగన్వాడీకి సంబంధించిన ఇష్యూస్లో చాలా ఇష్యూస్ కూడా తీసుకోవడం జరిగింది. మాకు చాలా ప్రోగ్రామ్స్ పంపిస్తూ ఉంటారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫున మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి, గ్రౌండ్ లెవెల్లో లేడీస్ గురించి కానీ అట్లాగే పిల్లల గురించి కానీ తీసుకురావాలని చాలా లెటర్స్ మాకు వస్తూ ఉంటాయి. వాటిని మేము కూడా ఫాలో అవుతూ ఉంటాం. సరే, ఈ చట్టాన్ని తీసుకురావడానికి దీనికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చినప్పుడు తప్పకుండా అందరూ కూడా ఆహ్వానించాలి. వీటి ప్రకారమే పిల్లలకి ఏ విధంగా మరి కేర్ ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి అని మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ చట్టాల సవరణ, కొత్త చట్టాలు తేవడంతో పాటు అసలు మనకి ఏ విధంగా పిల్లల సమస్యను చర్చిస్తున్నాము అంటే ఈరోజు మన అందరి సమస్యను చర్చించుకుంటున్నట్లు లెక్క. మామూలు నేరస్తులు వేరు, బాల నేరస్తులు వేరు. బాల నేరస్తుల విషయానికి వచ్చేటప్పటికీ చాలా హృదయం బాధ కలిగిస్తూ ఉంటుంది. చిన్న పిల్లలు నేరాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు? దీనికి కారణం ఏ కారణంతో వీళ్ళు వెళ్తున్నారన్నప్పుడు అర్బనైజేషన్ అని చెప్తారు. అర్బనైజేషన్ ఎప్పటి నుంచో మొదలైంది. మనం పట్టణీకరణ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మొదలైంది. కానీ ఇప్పుడు మనం చూసినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, మత్తు పదార్థాలు, చిన్న పిల్లలకి కూడా మత్తు పదార్థాల అవైలబిలిటీ వల్లే పిల్లలు పెద్దలుగా కాదు రాక్షసులుగా మారి రకరకాల చర్యలు చేస్తూ ఉన్నారు. ఈ చేస్తుంటే ఒక ఆడవాళ్ళగానే కాదు, ఒక తల్లులుగానే కాదు, మనకు చాలా హృదయ విదారకంగా ఉంది. చిన్న పిల్లలు రేప్ కేసెస్లో విక్టిమ్స్గా ఉండటం వల్ల చాలా బాధ కలిగించే అంశం సార్ ఇది మనకే కాదు, ఒక ఇంటికి సంబంధించిన పిల్లవాడి గురించో, ఒక స్కూల్లో సంబంధించిన పిల్లవాడి గురించో, ఒక తల్లికి సంబంధించిన బిడ్డ గురించో కాదు, భారతదేశానికి సంబంధించిన కాబోయే పౌరుడు ఇలా తయారవుతుంటే అందరికీ చాలా హృదయ విదారకంగా ఉంది. మనందరికీ చాలా బాధ కలుగుతూ ఉంది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని చర్యలు తీసుకొచ్చినా, ఎన్ని జ్యువెనైల్ హోమ్స్ పెట్టినా, ఎన్ని రకాలుగా మనం ఏర్పాటు చేసినప్పటికీ కూడా యాటిట్యూడ్ ఆఫ్ ది చిల్డ్రన్ అనేది ఎందుకు అవుతుంది అనేది నిజంగా చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువ ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అయిపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, ఎక్కువ మంది డైవర్సీస్ అయిపోవడం, పిల్లలు ఆర్ఫన్ చిల్డ్రన్స్ ఎక్కువగా ఉండటం, అదేవిధంగా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తిరగడం, చుట్టూ ఉండే వాతావరణం బాగోకలేకపోవడం, ఇన్ని ప్రభావాలు వారి మీద ఉన్నప్పుడు ఒక పక్క సినిమాలు, ఒక పక్క రకరకాలుగా ప్రభావితం చేసే సినిమాలు, మంచి సినిమాలను ఎవరు చూడరు, మంచి ఇష్యూస్ని ఎవరు అట్రాక్ట్ చేయరు. కానీ చెడ్డ ఎంతోమందిని ప్రభావితం చేస్తూ ఉంది. అందుకోసం పిల్లల కోసం మనం ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మనం ఈ చట్టాల్లో చాలా కూడా తీసుకువచ్చారు. సుమారు 40,000 కేసులు కూడా మరి రిజిస్టర్ అయినట్టు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే జ్యువెనైల్ హోమ్స్ దేశవ్యాప్తంగా 701 జ్యువెనైల్ హోమ్స్ ఉంటే అందులో 13 జ్యువెనైల్ జేజేబీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి ఉత్సాహంగా ఎప్పుడు కూడా అన్ని కార్యక్రమాల్లో, ముఖ్యంగా ఆడపడుచులకు సంబంధించిన కానీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఆయన ఎప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అందుకోసమే మరి ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే స్పందించి ఒక సోదరుడుగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక దిశా చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దాని చట్ట రూపంలో రావడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర మరి అనుమతికి ఆగి ఉంది. అది వచ్చిన వెంటనే దాన్ని కూడా మన చట్టాన్ని తీసుకురావడం అనుకుంటుంది. అట్లాగే పిల్లల విషయం తీసుకున్నప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలందరూ కూడా విద్యలో ముందుకు ఉండాలనే ఉద్దేశంతో వారు తల్లులకి 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి 1 నుంచి 12వ తరగతి వరకు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం తల్లికి ఇచ్చేలాగా, బిడ్డల్ని బాగా చదివించేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పిల్లల యొక్క మానసిక స్థితి బాగుండే విధంగా మంచి క్లాసులు ఏర్పాటు చేయటం, కంటికి సంబంధించి పంటికి సంబంధించిన వ్యాధులను కూడా స్కూల్లోనే ప్రభుత్వమే మరి టెస్ట్ చేసి వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇచ్చేలాగా కార్యక్రమాలు తీసుకోవటం, ఇవన్నీ తీసుకోవడం వల్ల కొంతవరకు చాలా వరకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళ మెంబర్స్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. జ్యువెనైల్ హోమ్స్కి వచ్చేటప్పటికి చాలా చోట్ల ఇది ఒక ప్లేసు 2 ప్లేసులు అని కాదు, భారతదేశం మొత్తం మీద తీసుకుంటే చాలా వాటిల్లో ఇల్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. పిల్లల పట్ల చులకన భావం, ఆర్ఫనేజ్ హాస్టల్స్ అంటే పిల్లల పట్ల చులకన భావం ఏర్పడుతూ ఉంటుంది. ఆ హోమ్ని లీడ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువగా పిల్లల్ని చూసే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నేను హానరబుల్ మినిస్టర్ గారు నేను కోరుతా ఉన్నాను, 2-3 విషయాలు నా దృష్టికి వచ్చినవి. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన కమిటీలో కూడా నేను ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాల్లో మేడం గారికి నేను కోరుతున్నాను, కొన్ని విషయాలు చట్ట రూపంలో రాకపోయినా ప్రభుత్వం కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అవి ఏంటంటే పిల్లలకి
ఒకటి ఫస్ట్ మదర్స్కి, ఎక్కడైతే తల్లికి నిజంగా ఒక స్త్రీ గర్భవతి అయితే పుట్టింటికి కాదు, అంగన్వాడీకి వెళ్ళి చెప్తారు. అంగన్వాడీకి వెళ్ళి చెప్తారు, ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డకి మరి అన్ని రకాలుగా చేయడానికి తల్లి బిడ్డకి. కాబట్టి మరి ఆ విధంగా వెళ్ళే దాంట్లో నేను మినిస్టర్ గారిని కోరుతున్నాను, ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఒక క్లస్టర్లో కానీ లేకపోతే ఒక మండల వైజ్ కానీ సైకాలజిస్టులను తప్పకుండా ఏర్పాటు చేయాలి. వాళ్ళకి సైకలాజికల్గా మంచి విషయాలు చెప్పే విధంగా తల్లులకి కూడా ఒక క్లాస్ ఉండే విధంగా చేయాలి. అప్పుడే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా మాత్రమే కాదు, మంచి ఆలోచనలతో కూడా పెరగాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి స్కూల్స్లో కానీ ఆర్ఫన్స్, ముఖ్యంగా హాస్టల్స్లో సైకాలజిస్ట్ ఏర్పాటు చేసి ప్రతి మంత్ కూడా పిల్లలకి సైకలాజికల్ వాళ్ళకి లెసన్స్ కోచింగ్స్ ఇచ్చేలాగా మనం ఏర్పాటు చేయగలిగితే తప్పకుండా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఫస్ట్ మన గవర్నమెంట్ హాస్టల్స్ నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుంది. అవసరమైతే దానికి తగ్గట్టుగా సైకాలజిస్టులు నియమించుకోవడానికి, దానికి తగ్గట్టుగా మనకి చట్టాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ని ఎక్కడైతే ఎన్నైతే డిస్ట్రిక్ట్లో హాస్టల్స్ ఉన్నాయో ప్రతి హాస్టల్కి ఎవ్రీ మంత్ సైకాలజీ క్లాసు, మోరల్ క్లాసు ఇవన్నీ ఉండేలాగా, ఇప్పుడు డిజిటల్ అన్నీ వచ్చాయి, చక్కటి కథలను వాళ్ళకి వేసి వినిపించేది. చిన్నప్పటి నుంచి వాళ్ళలో శక్తి ఉంది, బలం ఉంది, ధైర్యం ఉంది. వీటినన్నిటినీ కూడా ప్లేరప్ చేసే వాతావరణం మాత్రం కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఒక మంచి వాతావరణంలో ఏర్పాటు చేయాలని నేను మేడం గారిని కోరుతున్నాను. అలాగే వొకేషనల్ ట్రైనింగ్ కానీ, అలాగే సెపరేట్ బ్యారక్స్లో పెట్టాలి. ఎవరైతే వాళ్ళ నేరస్తులు ఉంటారో వాళ్ళని అందరిలో కలిపేయటం వల్ల చాలా రకాల ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి వారికి సెపరేట్ బ్యారక్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే వాళ్ళని ట్రయల్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా అయితే మనం రేపుకి గురైన వ్యక్తుల్ని కానీ చేస్తున్నాము, అలాగే పిల్లలకి కూడా సెపరేట్ ట్రయల్ ఉంటే కనుక బాగుంటుంది, అందరిలో కలపకుండా. ఎందుకు అందరిలో కాదని నేను చెప్పదలుచుకున్నానంటే, ఏ విధంగా అయితే పెద్ద నేరస్తులు అయితే పర్లేదు కానీ బాల నేరస్తులు, వాళ్ళు నేరస్తులైనా రేపు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా మన దేశ పౌరులే కాబట్టి, వాళ్ళు రేపు బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళని నేరస్తులైనప్పటికీ కూడా జాగ్రత్తగా ట్రీట్ చేసి మళ్ళీ జనజీవన స్రవంతిలో అందరితో కలిసి వాళ్ళలో ఉన్న కెపాసిటీని బయటకు తీసుకొచ్చి మంచి పౌరులుగా అవ్వాలి అంటే ట్రైనింగు, వాళ్ళకి ఈ ట్రైలు ఇవన్నీ అవసరం. అలాగే మరి మనకి ఏదంటే జస్టిస్ వర్మ గారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా రిఫార్మేటివ్గా ఉండాలి తప్ప రెట్రిబ్యూటివ్గా ఉండకూడదు అని చెప్పేది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని రిఫార్మ్ చేయాలి మేడం. అలా రిఫార్మ్ చేయగలిగితే కనుక తప్పకుండా ఇలాంటి పిల్లలు కూడా ఉంటే రెండు, ఒకటి వాళ్ళని నేరస్తులు కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలో చేయటం, రెండు నేరస్తులైతే వాళ్ళు ఆ నేరాన్ని మర్చిపోయి మళ్ళీ మంచి జీవితానికి రావడానికి ఏ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు తప్పకుండా చేస్తారని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలిచాను. సుమారు 40 సంవత్సరాలు అయి ఉంటుందేమో, ఇంకా పైన అయి ఉండొచ్చు. ఒక సుడిగుండాలు అని ఒక పిక్చర్ వచ్చింది. దాంట్లో పిల్లలు ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఆ పిక్చర్లో పిల్లలు ఎలా ఉంటున్నారు, పిల్లల యొక్క మానసిక ఎలా ఉంటుంది, ఇంట్లో ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి యొక్క తపన ఎలా ఉంటుంది, హత్య చేయాలంటే వాడి కసి ఎలా ఉంటుందని అన్నీ కూడా ఎలాబరేట్ చేసి చాలా చక్కటి తీర్పుని అక్కడ ఇవ్వటం జరిగింది. కాబట్టి మంత్రి గారిని మరొకసారి నేను కోరుతున్నాను, తప్పకుండా ఈ సలహాలు సూచనలు తీసుకొని మరి పిల్లల భావి భారత పౌరుల్ని మనం అందరం రక్షించాలని, మనం అందరూ మంచి పౌరుల్ని తీర్చిదిద్దాలని కోరుతూ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ అరవింద్ సావంత్ जी। माननीय चेयरमैन सर, आज ये जो बच्चों के लिए नया बिल हमारी बहन जी ने आज यहाँ चर्चा के लिए लाया है, जुवेनाइल जस्टिस के बारे में, और जो कुछ नए सुधार लाए हैं उसमें उनका एक वाक्य मैं भाषण में सुन रहा था, तो उन्होंने कहा कि पहली बार बच्चों के पास तो वोटिंग नहीं ना, लेकिन इस सरकार ने उनको एक अलग ढंग से देखा और बच्चों की उसकी पूरी जो आगे बच्चों को जिस तरह से उसको पढ़ाना है, सिखाना है, उसको आगे सुरक्षित करना है, प्रोटेक्शन करना है, उसके ऊपर ध्यान आकर्षित करके कानून लाया। मैं उसका स्वागत करता हूँ। 2-3 चीज़ें खास करके बताना चाहता हूँ। जितने भी सुधार लाए हैं उसमें, उन सुधारों में मैं जब बच्चों के पास देखता हूँ तो मुझे मेरा बचपन भी याद आता है।
हम जुवेनाइल कोर्ट की बात करते हो, बाद में आई बात, बच्चे बिगड़ते क्यों हैं, उसके मूल पर जाने की आवश्यकता है। एक बच्चा चोरी करता, क्यों चोरी करता है? हम तो ऐसे गरीब बस्ती में से आए हैं, वहां हमने देखा है कि भाई उसके घर में जो चीज नहीं है वो दूसरे के घर में है। कार्ल मार्क्स की जो जन्म हुआ ना, कार्ल मार्क्स का जन्म इसी में हुआ था। वो रोज देखता था कि इस शोकेस में कुछ अच्छा वेश परिधान किए हुए मॉडल रखे हुए हैं, मैं इस कपड़े कभी परिधान कर सकता हूँ। रोजाना देखते देखते एक दिन कुछ नहीं लगता कि मैं नहीं खरीद सकता हूं, तो मैं पत्थर उठाता हूं और एक पत्थर मार देता हूं कांच पर। कार्ल मार्क्स का जन्म हुआ। आजादी प्यार से नहीं मिलती है, खींच के लेनी पड़ती है। वो सोचता है मुझे ये चोरी करके मिल सकता है, मैं कुछ नहीं कर सकता। मेरा कहना है कि इस बिल के बाद साथ में ह्यूमन साइकोलॉजी, उसकी ग्रोथ, वो किस परिवार से आता है, किस एरिया से आता है, किस सोच से आता है, किस परिस्थिति में आता है। अगर हम अब निर्भया की केस देखिए, अभी आजकल इतना गंदा हुआ है कि हमें याद आता है कि वंदनीय हिंदू हृदय सम्राट बाला साहब ठाकरे जी के पिताजी प्रबोधनकार ठाकरे जी कहते थे, जो पढ़ेगा वो बचेगा। मराठी में कहते थे वाचेल तो वाचेल, जो पढ़ेगा वो बचेगा। पढ़ते ही नहीं हम, हमारा पूरा सारा समय जाता है या तो मोबाइल पे या उसके सारे प्रोविजंस पर, व्हाट्सएप पे, इस पे जाता है। बच्चे कहां से बिगड़ते हैं? मीडिया, आप देखिए, न्यूज भी देखिए, एक आध दुर्घटना होती है। मैंने एक दो बार अपने चैनल को भी फोन किया, मैंने बोला यार देख, अच्छा नहीं लगता, बार बार मत बताओ, ठीक है बोल दो ऐसी दुर्घटना हुई। बार बार देख के इतना इम्पैक्ट होता है। हम देख रहे बच्चों की बात करें, हम देख रहे बड़े भी झूठ बोल देते हैं, पढ़े लिखे लोग झूठ बोलते हैं। वो हम अभी अनुभव भी करते हैं। क्रिमिनल्स कौन है? पढ़े लिखे क्रिमिनल्स नहीं है। जितने भी क्रिमिनल्स पकड़े पढ़े लिखे नहीं है, पढ़े लिखे हैं। तो मेरा मूल पर जाना है। आई वॉन्ट टू गो ऑन द रूट्स ऑफ इट। द रूट इज वाई द चाइल्ड इज गेटिंग एक्सेप्टिंग ऑल दिस वेज, मीन्स ऑफ लिविंग ऑल दिस वेज, वाई इज गोइंग फॉर दैट। चोरी क्यों करता है, मारामारी क्यों करता है, खींच के क्यों लेता है, चाकू चलाता है। आज मैं आने के पहले देखा, एक लड़की ने मां को मारा, मां की हत्या कर दी। किसी के साथ प्यार था तो उसको हत्या कर दी। ये कहां से आए? संस्कार कब गिर रहे हैं? मुझे आता है याद 1995 में जब महाराष्ट्र में हमारे गठबंधन की सरकार आई थी, मनोहर जोशी सर हमारे मुख्यमंत्री थे, तो उन्होंने स्कूल का पहला क्लास संस्कार का क्लास रखा। कोई धर्म की बात नहीं, संस्कार, अच्छे संस्कार होने की आवश्यकता है। हमने अन्न सुरक्षा कर दी, राइट टू एजुकेशन कर दिया, मैंडेटरी नहीं कर दिया। जब हम रास्ते में जाते हैं, सिग्नल पे गाड़ी रुकती है, बच्चा आता है भीख मांगता है, दर्द होता है सर। जिस उम्र में वो खेलना चाहिए उस उम्र में आके दरवाजे में भीख मांगता है, या कभी अच्छा हो तो किताब बेचता है या फूल बेचता है। उसकी जिंदगी, जब वो खेलना चाहिए, कूदना चाहिए, सीखना चाहिए, उस वक्त तो ये सारी चीजें करता है। कहाँ है प्रोटेक्शन? वो प्रोटेक्शन की आवश्यकता है पहली। वहां अगर आप प्रोटेक्शन दे दोगे तो आगे चलकर वो बिगड़ेगा नहीं। आरएसएस में था, हम ही बिगड़लो तुम भी बिगड़ाना। तो हम बिगड़ गए, तुम भी बिगड़ जाओ, मतलब क्या हम अच्छे हुए तुम भी अच्छे हो जाओ। बिगड़ना नहीं है, बिगड़ना नहीं, अच्छे हो जाओ। हमने अच्छी राह पकड़ ली, आप भी अच्छी राह पकड़ लो। आज वो नहीं होता। आज बुरा लगता है इस बात का कि उस पर हमारा ध्यान नहीं है। हमने जैसे अन्न सुरक्षा कानून किया, मैं आपसे श्रुति जी अपेक्षा करता हूं, और आप, मुझे मालूम है आप मराठी भी अच्छी जानते हो, बहुत सारी भाषाएं जानते हो। संस्कार का क्या हो रहा है? संस्कार बिगड़ गए, हमारी नजरिया बिगड़ गया, हमारी आदतें बिगड़ गई। हम तो कभी कभी देखा नहीं, आदतें बिगड़ गई, नजरिया बिगड़ गया। नजरिया इतना बुरा हुआ है ना, अच्छे को बुरा साबित करना दुनिया की पुरानी आदत है। अच्छों को बुरा साबित करना दुनिया की पुरानी आदत है, वो तो चलता रहता है। अब सही हो जाएगा, अब आपने इनकी संगत छोड़ दी, अब आप सही हो जाएगा। बोलो देखो, बोलते हैं अच्छी राह पे आगे। सावंत जी, यू एड्रेस टू चेयर। सर मुझे ये कहना था, अभी इन्होंने कानूनन बहुत अच्छी चीजें लाई, इवन कैटेगराइजेशन ऑफ दी पेटी, देन सीरियस, हीनस, और हीनस के बाद में एक चौथी कैटेगरी लाई, 7 साल से भी ज्यादा सजा देने वाला कानून। ये सब सारी चीजें आती है। मैं आपको ज्यादा बात नहीं करूंगा, आप तो जानती हो।
श्रुति जी आप महाराष्ट्र से हो, सिंधुताई सकपाल नाम जानती हो ना, अभी मुझे लगता है पद्मश्री दी होगी। अपने इसमें क्लास डाल दिया, अपने एक कमेटी बनाई, अच्छा किया, नो डाउट अच्छा किया। वो कमेटी में क्वालिफाइड लोग होने चाहिए, साइकोलॉजी आनी चाहिए, ये आना चाहिए, वो चाहिए, सब मानता हूँ। सिंधुताई सकपाल सर 4वीं कक्षा पढ़ी होगी, उसकी जुबान सुन लो, फिर पता चलेगा, पिघल जाओगे एक क्षण में। ये जो बच्चे पकड़े जाते हैं ना,